ఇవాళ ఉదయం 6 గంటల నుంచి మనం టీవీ9 స్క్రీన్ లో లైవ్ దృశ్యాలు చూస్తున్నాం. సమయం 12 కావస్తోంది. ఇంకా కూడా నిమజ్జన కార్యక్రమాలు కంటిన్యూ అవుతున్నాయి. దాదాపు 40% నిమజ్జనాలు పూర్తయ్యాయి. రేపు ఉదయం వరకు కూడా నిమజ్జన ప్రక్రియ కంటిన్యూ అవ్వబోతోంది. చార్మినార్ దగ్గర కూడా కోలాహలం ఏ విధంగా ఉందో మరింత సమాచారం అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ నూర్ సిద్ధంగా ఉన్నారు. నూర్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. హైదరాబాద్ పాత బస్సులో బ్యాండ్ బాజా మర్ఫాల మధ్య శోభయాత్ర కొనసాగుతుంది. మోజంజాయి మార్కెట్ నుంచి సాగర్ వరకు భారీ జామ్ కావడం వల్ల పాత బస్సు నుంచి వెళ్ళే అన్ని విగ్రహాలు చాలా ఆలస్యంగా వెళ్తున్నాయనేది కూడా ఒక పక్క భక్తులు మరో పక్క అధికారులు అయితే చెప్పొస్తున్న పరిస్థితి. పాత బస్సులో ఉన్న వినాయక విగ్రహాలని వేగంగా తరలించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరోవైపు చాలా ఎంజాయ్మెంట్ చేసుకుంటూ ఆటపాటలతో బ్యాండ్ బాజాలతో యువత చాలా జోష్గా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. సాధారణంగా పాత బస్సు విగ్రహాలు చాలా వేగంగా వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కానీ అఫ్జల్గంజ్ నుంచి మోజంజాహి మార్కెట్ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన అన్ని విగ్రహాలు సాగర్ వైపు రావడం వల్ల ఒక్కసారిగా అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. అందువల్ల పాత బస్సు నుంచి వెళ్ళే విగ్రహాల వెహికల్ చాలా ఆలస్యం అవుతుందని కూడా అధికారులు చెప్తున్నారు. మనం చూడొచ్చు దృశ్యాల్లో చార్మినార్ నీడలోనే ఏకంగా చాలా ఆలస్యంగా ఇక్కడి నుంచి వాహనాలు కదులుతున్న పరిస్థితి. ఎందుకంటే గుల్జార్ హౌస్ నుంచి మదీనా నుంచి అఫ్జల్గంజ్ దాకా భారీ ట్రాఫిక్ జామ్ అయింది. మరోవైపు చార్మినార్ అందాల్లో ఈ శోభయాత్రను చూడడానికి లక్షలాది మంది భక్తులు ఇక్కడ తరలివచ్చిన పరిస్థితి. అనేక పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులతో పాటు అనేక సంఘాలకు చెందిన వ్యక్తులు కూడా చార్మినార్ దగ్గర వినాయక విగ్రహాలని ఆహ్వానం పలకడానికి వచ్చారు. సాధారణంగా ఈ లైటింగ్లో చార్మినార్ లైటింగ్లో పాటు శోభయాత్రను చూడడం చాలా ఆనందంగా ఉన్నది. చాలా మంది అయితే భక్తులు చెప్పిస్తున్నారు. మనం చూడడం దృశ్యాలు ఏకంగా షాలి బండ పిస్తా హౌస్ వైపు నుంచి వస్తున్న ఈ వాహనాలు పూర్తిగా చాలా లేటుగా ఒక్కొక్క వాహనాన్ని ఇక్కడున్న స్థానికులే పంపిస్తున్న పరిస్థితి. మరోవైపు ఏకంగా పోలీస్ అధికారులు కూడా ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళే ఏర్పాట్లు అయితే చూస్తున్నారు. కానీ ప్రధానంగా హైదరాబాద్లోని అనేక ప్రాంతాల నుంచి ట్యాంక్ బండ్లో నిమజ్జనం కోసం వచ్చిన వాహనాలు ట్రాఫిక్ జామ్ కావడం వల్ల పాత బస్సు నుంచి వెళ్ళే వినాయక విగ్రహాలు ఆలస్యం అవుతుందని కూడా అధికారులు చెప్పుకొస్తున్నారు. మనం పాత బస్సులో ప్రస్తుతం చూస్తున్న ఈ దృశ్యాలను అయితే రాత్రి 1 గంట వరకు శోభయాత్ర కొనసాగే అవకాశాలు ఉన్నాయనేది కూడా అధికారులు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి.